హే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైజప్ అనే కంపెనీలో ఒక క్వశ్చన్ అడిగారనమాట. స్టార్టింగ్ బాల్ 6 కొట్టినట్టు నన్ను మాత్రం నాకౌట్ చేయడానికి ట్రై చేశారు. ఇది నాకు ముందుగానే తెలుసు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేశాను. ఇది మీకు తెలుసో తెలీదో కూడా చెప్పడానికి కమెంట్లో పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ మేక్ ఆ పారామీటర్ మ్యాండేటరీ ఇన్ జావా స్క్రిప్ట్ అని. ఇది పారామీటర్ని ఎలా మనం మ్యాండేటరీ చేయగలం అని. సో అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఈ ఫంక్షన్లో పారామీటర్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఫంక్షన్ని వితౌట్ పారామీటర్ నేను కాల్ చేస్తాను. సో చాలామంది ఏమంటారు, ఓకే అన్డిఫైన్డ్ వస్తుందని మీకు బాగా తెలుసు అనమాట. ఓకే, మ్యాండేటరీ అంటే చాలామంది ఏం చేస్తారు, డిఫాల్ట్ వాల్యూ పెట్టేస్తారు. దీన్నే ఇనిషియల్ వాల్యూ అని కూడా అంటాం పారామీటర్కి. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, మ్యాండేటరీని ఆన్సర్ చేస్తారనమాట. సో ఈ డిఫాల్ట్ పారామీటర్ కాన్సెప్ట్ వాడుకొని దీన్నే మనం మ్యాండేటరీ చేయొచ్చు అనమాట. ఎలాగంటే ఒక ఫంక్షన్ రాసుకొని, ఓకే ఈ ఫంక్షన్లో మనం ఏం చేయొచ్చు, త్రో న్యూ ఎర్రర్ అని చెప్పి మిస్సింగ్ పారామీటర్ అని పెట్టుకున్నాం కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ మ్యాండేటరీ పారామీటర్ మనం ఏమి ఇచ్చామో అక్కడ ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు కాల్ చేసిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఏంటి మిస్సింగ్ పారామీటర్ అని. ఇప్పుడు నా ఫంక్షన్ ఏముందో దీంట్లో నేను గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు మ్యాండేటరీ అనమాట. అంటే ఇది ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి, దీన్ని ఎలా మ్యాండేటరీ చేస్తామని ఇంట్రెస్ట్గా బాగుంటే కమెంట్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.